DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలో జరుగుతున్న 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన పాలనలో వేగం పెంచాలని, ప్రజల సంతృప్తిపై కొలమానంగా పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో నిలవాలని, ప్రతి జిల్లా కలెక్టర్ అభివృద్ధిలో పోటీ పడాలని సీఎం ఆకాంక్షించారు. గత పాలకుల నుంచి 9.74 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయని, వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని సీఎం గుర్తు చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కి ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతిపై సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి. పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు, పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి, నిన్న మొన్న చెప్పాను. మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నిబద్ధత, కఠోర శ్రమ ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ చేనేత కళాకారుడు. ఎక్కడా అతుకు లేకుండా అశోక చక్రంతో సహా ఏకవస్త్రంగా జాతీయ జెండాను తయారు చేసి అద్భుతాన్ని సృష్టించారు. రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ ఈ అరుదైన ఘనత సాధించిన కళాకారుడిని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ తన అద్భుత సృజనాత్మకతతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా జాతీయ జెండాను 3 రంగుల వస్త్రాలను అతికించి తయారు చేస్తారు. కానీ సత్యనారాయణ మాత్రం 8x12 సైజులో ఎక్కడ ఎటువంటి అతుకులు లేకుండా అశోక చక్రంతో సహా ఒకే వస్త్రంగా ఈ జెండాను నేసి ఔరా అనిపించారు. ఈ అరుదైన కృషికి గాను ఆయన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ టాలెంట్ అవార్డులతో పాటు భారత టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలోని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సభ్య సమాజం తలదించుకునే దారుణం ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కసాయిలా మారి ఆమెను నడి రోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు. అది పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ ముగిసి బయటకు వచ్చిన కొద్ది నిమిషాలకే ఈ ఘాతకానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఒళ్లు గగురు పుడిస్తున్నాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పట్టపగలే రక్తం చిమ్మింది. కోదాడకు చెందిన మణిదీప్, శిరీష దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు భరించలేక 24 ఏళ్ల శిరీష పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కానీ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన మణిదీప్ క్షణికావేశంతో రగిలిపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే భార్య శిరీషపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శిరీష అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ దారుణ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డాయి. సమాచారం అందుకున్న పోలీసుల వెంటనే నిందితుడు మణిదీప్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.
కళ్ల ముందే యువతి ప్రాణాలు పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల బతుకు బండిని కుదేలు చేసిందని సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఒకేసారి దాదాపు 1000 రూపాయల వరకు పెంచడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఏమాత్రం కనికరం లేకుండా ధరలు పెంచి ప్రజలను వంచారని విమర్శించారు. దీనిపై విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. విజయవాడ 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్ పోస్టాఫీస్ సెంటర్ వద్ద సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మిన్నంటింది. నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళనలో సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులతో సామాన్యులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధరను ఒకేసారి పెంచి చిరు వ్యాపారులపై ఆధారపడి బతికి వేలాది కుటుంబాల పొట్టకొట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర 3251 చేరింది. దీనివల్ల హోటళ్లు ఇతర చిరు వ్యాపారుల నిర్వహణ భారమై ఆ ప్రభావం పరోక్షంగా సామాన్య వినియోగదారులపై పడుతోందని నేతలు విమర్శించారు. ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగించగానే 993 రూపాయలు కమర్షియల్ గ్యాస్ ధర పెంచి ఓవరాల్గా 3100 రూపాయలు పెడితే తప్ప 19 కేజీల గ్యాస్ బండిల్ దొరకనటువంటి పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరంలో ఖాళీ గ్యాస్ బండిళ్ళు, అదేవిధంగా ఈ గ్యాస్ ధర పెరగడం ద్వారా చిన్న చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్ల వాళ్ళు, హోటల్ వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ వారి యొక్క హోటల్ యొక్క పరిశ్రమలు కూడా మూతపడిపోయేటువంటి పద్ధతుల్లో ఈరోజు తయారవుతూ ఉన్నాయి. కాబట్టి జీవనోపాధి పైన తీవ్రమైనటువంటి ఈ గ్యాస్ ధర అనేటువంటిది పడినటువంటి నేపథ్యంలో మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పెంచినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ల ధరను తక్షణం పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము ముందు నుంచే చెప్తా ఉన్నాం, రేపు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధరలు పెంచుతుందని చెప్పి మేము చెప్పాం. నాట్ ఓన్లీ గ్యాస్ ధరలే కాదు, ఈరోజు గ్యాస్ ధర పెరగడం ద్వారా ప్రజల యొక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేయడానికి ఏదైతే లారీలు కానీ ట్రక్కులు కానీ వాడుతూ ఉంటే ఆ ట్రక్కు లారీల ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఈరోజు ప్రజల యొక్క జీవన ప్రమాణాలపైనే దాని ప్రభావం పడుతూ ఉన్నటువంటి అంశాన్ని మేము ముందస్తుగానే హెచ్చరిక చేశాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం జరిగింది కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కాబట్టి ఈరోజు ధరలు పెరిగాయని చెప్పేసి నంగనాచి కబుర్లు చెప్తా ఉంది. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు అత్యంత తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో కూడా గ్యాస్ ధరలు అనేటువంటివి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు రెండు కూడా తక్షణం జోక్యం చేసుకొని గ్యాస్ ధర గత డిసెంబర్లో 1600 రూపాయలు, 4 నెలల కాలంలో 1380 రూపాయలు పెంచడం అనేటటువంటిది జరిగింది. ఎన్నికల ముందు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా స్పష్టంగా చెప్పారు, ఇది ప్రతిపక్షాలు క్రియేట్ చేస్తున్నటువంటి ఇది తప్ప ఎటువంటి కొరత లేదు, గ్యాస్కి కానీ పెట్రోల్కి కానీ ఖచ్చితంగా ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా 993 రూపాయలు ఏ యొక్క వినియోగదారుడి పైన భారం పడేటట్టుగా పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఇదే మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 993 రూపాయలు పెంచడం అంటే 3150 రూపాయల దగ్గర కమర్షియల్ గ్యాస్ బండ రావటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు ప్రజలు తెలివి తక్కువ వారు అనుకుంటా ఉన్నారు, మేము పెంచినటువంటిది కమర్షియల్ గ్యాస్ కదా, వంటింట్లో ఎటువంటి మంట రాగదని చెప్పి. కానీ పెంచినటువంటి కమర్షియల్ ధర గ్యాస్ అనేటటువంటిది పరోక్షంగా గ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటిది, గ్యాస్ ద్వారా పంపిణీ అయ్యేటటువంటి అన్ని వ్యవస్థలపైన భారం చూపేటటువంటి పరిస్థితి. ఇవాళ మనం చూసినట్లయితే రోడ్డు మీద అమ్ముకునేటటువంటి ఇడ్లీల ధర 10 రూపాయలు పెరిగిపోయింది. కాబట్టి అలాగే మన బేకరీ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి ఉత్పత్తులు, వంటకాలు బేకరీస్ పెరిగిపోయినాయి. ఈ రకంగా గ్యాస్ ద్వారా వచ్చేటటువంటి
ఆహార వస్తువులు కానివ్వండి, లేకపోతే ఇంకా రవాణా వ్యవస్థలు మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మహిళా లోకం కదం తొక్కింది. ఎటువంటి షరతులు లేకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలంటూ విజయవాడ వేదికగా మహిళా సంఘాల ఐక్యవేదిక గళమెత్తింది. జనగణన డిలిమిటేషన్ పేరిట కేంద్రం కాలయాపన చేస్తుందని, ఇది మహిళలను మోసం చేయడమేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటం మరోసారి ఉవ్వెత్తునెక్కింది. విజయవాడ నడిబొడ్డున మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన 2K రన్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వందలాది మంది మహిళలు భారీ ప్రదర్శనగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవానీ మాట్లాడుతూ రిజర్వేషన్ బిల్లును జనగణన డిలిమిటేషన్ తో ముడిపెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని విమర్శించారు. భాగస్వాములు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది. గత 30 సంవత్సరాలుగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసి మహిళా సంఘాలుగా మహిళలుగా అనేక విధాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. రక్తంతో ఉత్తరాలు రాసిన రోజులు ఉన్నాయి. ఎండనక వాననక చల్లనక పార్లమెంట్ ముందు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక వంకతో బిల్లును మోకాలొడ్డి మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేసుకునే సంఘటనలు కూడా మేము అధిగమించాం. కానీ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 128వ రాజ్యాంగ సవరణ పేరుతో, లారీ శక్తి వందన అధినియమం పేరుతో, డీలిమిటేషన్ లింక్ పెట్టి జనగణన పేరుతో ఆలస్యాన్ని చేయడానికి కూడా మహిళా సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకించాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా 2024 పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా ఇది కరెక్ట్ కాదు, డీలిమిటేషన్ జనగణన పేరుతో మహిళలకి రిజర్వేషన్ కల్పించడంలో జాప్యం చేస్తే ఊరుకోమని చెప్పేసి ఈ దేశంలో ఉన్న ప్రతి పార్లమెంటు సభ్యులు కలిసి మెమోరాండాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం ఎన్ని పెడచెవిని పెట్టి ఆ రోజు జనగణమని చెప్పి డీలిమిటేషన్ అని చెప్పి వాయిదాలు వేసి నిన్న దొడ్డిదారిన తమ పబ్బం గడుపుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న పట్టించుకోకుండా ఉత్తరాదిలో తమ ప్రాబల్యం పెంచుకోవడం కోసం బీజేపీ కుట్రపూరిత వాతావరణంలో ఈ బిల్లు దొంగ చట్టం తీసుకురావడానికి, ముఖ్యంగా సవరణ పేరుతో బిల్లు ఆమోదం పొందిన బిల్లును కూడా గజెట్లో చేర్చకుండా గజెట్లో చేర్చిన తర్వాత కూడా ఇవాళ 137వ రాజ్యాంగ సవరణ డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి అడ్డం పెట్టి మహిళలకు అన్యాయం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ముసలి కన్నీరు కాసినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దొంగ కన్నీరు గారుస్తూ ముసలి కన్నీరు గారుస్తా ఏదో బుర్ర కథలు చెప్పినట్టు ఆయనేమో కూటమి పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున విజయవాడలో పెద్ద ఎత్తున పీస్ఫుల్ ర్యాలీని మేము 2K వాక్ని ప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళల్ని మోసం చేస్తూ ఉంది. కేవలం మహిళల్ని ఓటు బ్యాంకుకే పరిమితం చేస్తూ ఉంది. మహిళల పైన అత్యాచారాలు చేసిన వాళ్ళకి, దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి సహకరిస్తూ ఉంది. మహిళల్ని అవమానిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మహిళలకి క్షమాపణ చెప్పి తీరాలి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరండి మహిళలను మోసం చేసేది? మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయపెట్టి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో పార్లమెంటు సాక్షిగా పాస్ అయినటువంటి దాన్ని అమలు చేయకుండా క్యాస్ట్ సెన్సెస్ డీలిమిటేషన్ పేరుతో ఆపుతున్నామని చెప్పింది మీరే. ఈ రోజున ఎలక్షన్ టైంలో సడన్గా మా ఓట్లు కావాలి కాబట్టి మహిళల ఓటు బ్యాంకు కోసం పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని కుట్రపూరితంగా డీలిమిటేషన్తో కలిపి పాస్ చేయాలి అని చెప్పి మీరు ఒత్తిడి చేయడం జరిగింది. మీ కుట్రను పసిగట్టారు కాబట్టి ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా వాటి వీగిపోయేటట్టు చేయడం జరిగింది. మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు. మొట్టమొదటి నుంచి కూడా మహిళలకు అనుకూలంగా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చిందే మేము. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఘటనలు, ఒక అత్రస్ కానీ, ఒక ఉన్నావ్ కానీ, అదేవిధంగా బిల్కిస్ బాను కానీ, రీసెంట్గా మహిళా రెస్టర్స్ మనందరం చూసాం. మన దేశానికి మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా మీ బీజేపీ నాయకులు లైంగిక వేధింపులు చేసి, అత్యాచారాలు చేసి ఈ విధంగా వేధిస్తూ ఉంటే వాళ్ళకు కొమ్ము కాస్తుంది భారతీయ జనతా పార్టీ. పైగా మహిళలు అంటే మాకు గౌరవం లేదు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము వ్యతిరేకం అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా మన్యం వీరుడు స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. విజయవాడలోని సూర్యరావుపేటలో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ఈ కార్యక్రమంలో పాల్గొని అల్లూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయి మన్యం గడ్డపై విప్లవ జ్యోతిని వెలిగించిన దిశాలి అల్లూరి సీతారామరాజు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా.
భాష. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం తన కుటుంబాన్ని జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు అల్లూరి అని కొనియాడారు. అల్లూరి అడవుల నుంచి బ్రిటిష్ వారిపై పోరాటం సాగించారని, ఆయన పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని భాష పేర్కొన్నారు. మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరపు నుంచి మీకు ఆహ్వానం పలుకుతూ, ఇది నా మొదటి ప్రెస్ మీట్. ఇది భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత మొదటి కార్యక్రమం. ఈ సపోర్టు మీడియా తరపు నుంచి ఎప్పుడూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా టీం, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మా స్టేట్ టీం వాళ్ళకు కూడా ఆహ్వానం పలుకుతూ, ఈరోజు ప్రెస్ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ గురించి మాత్రమే మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా, భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే గనక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకు కూడా, బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదులకు స్థానం లేకుండా చేయడంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుంటుంది. అలాగే ఆ వాదాన్ని పురస్కరించడంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు మన దేశంలో అడుగు పెడితే కనుక వాళ్ళని తుడిమట్టించడంలో ముందుండే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మోకల్ని పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ స్థావరాల్లో మట్టు కరిపించిన దేశం మన భారతదేశం. దానికి అండగా ఉంది భారతీయ జనతా పార్టీ, మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో 207 స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్లో మైనార్టీ సేవే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను పనిచేస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందే వరకు పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సొంత నిధులతో ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పింఛన్లు పొందని పేద కుటుంబాలకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అండగా నిలిచారు. గురువారం సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 25వ డివిజన్ కు చెందిన ఇనుకుల సీతామహాలక్ష్మి, 61వ డివిజన్ కు చెందిన నిజాంపట్నం సుధాకర్లకు తన సొంత నిధుల నుంచి 4,000 చొప్పున పింఛన్ల సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సహాయం అందే వరకు పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. నిజాంపట్నం సుధాకర్, 61వ డివిజన్ స్థానికుడిని. నాకు దగ్గర 64 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు దాకా నాకు పెన్షన్ రావట్లేదు. నా బాధ అర్థం చేసుకొని బోండావమ్మ గారు నా మెడికల్ ఖర్చుల గురించి, వాటి గురించి గత 3 నెలల నుంచి తన సొంత నిధులతో ఆయన సొంత డబ్బులు ఇచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా మాకు ఆదుకుంటున్నాడు. కాబట్టి బోండావమ్మ గారికి మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇట్లు మీ నిజాంపట్నం సుధాకర్. బ్రిటిష్ సామ్రాజ్యంపై అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. క్షత్రియ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిన ఘనత వైకాపాదేనని పేర్కొన్నారు. అల్లూరి చూపిన పోరాట స్ఫూర్తితో ప్రస్తుత ప్రభుత్వం అరాచకాలపై నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం బుడమేరు వంతెన వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద వైసీపీ నాయకులు మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు హాజరై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటవీ హక్కుల కోసం అల్లూరి చేసిన పోరాటం మరువలేనిదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్లూరి గౌరవార్థం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు భీమవరంలో భారీ విగ్రహాన్ని, మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. బ్రిటిష్ సామ్రాజ్యం మీద
పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారని మన చరిత్రలో మనందరూ కూడా చదువుకున్నాం. అలాంటి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు మురళీకృష్ణరాజు అలాగే వారి మిత్రులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ సామ్రాజ్యం మీద, ఆ రోజు మన్యంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, వెట్టి చాకిరీ మీద కానివ్వండి, అలాగే అటవీ హక్కులు చట్టాల మీద కానివ్వండి, అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం మీద అనేక పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అల్లూరి సీతారామరాజు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంది. అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అల్లూరి జిల్లా అని చెప్పని కొత్తగా ఒక జిల్లాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఆయన పర్యటించినటువంటి ప్రాంతంలో ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే భీమవరంలో ప్రధానమంత్రి గారి చేత ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సందర్భంలో కూడా పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఆయన గుర్తుగా. దీంతోపాటు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మందిని శాసన మండలికి, శాసనసభకు కూడా తీసుకురావడం జరిగింది. క్షత్రియ కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి అల్లూరి సీతారామరాజు గారు ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదర్శం. ఆయన అడుగుజాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పని ఈ అరాచక ప్రభుత్వం, ఈ దౌర్జన్యం కొనసాగించేటటువంటి ప్రభుత్వం మీద అల్లూరి సీతారామరాజు గారు ఏ రకమైనటువంటి పోరాట స్ఫూర్తితో ఏ రకంగా పోరాటం చేశారో అదే తీరులో ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభిస్తుందని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మందా శ్రీనివాస్ వెల్లడించారు. చిత్ర నిర్మాణ స్టూడియోలు, థియేటర్ల సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. కొత్త దర్శకులకు సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని జనరల్ సెక్రటరీ చైతన్య జంగా స్పష్టం చేశారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ తొలి సమావేశం గురువారం హోటల్ ఫ్రైడే మాధవ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు మాందా శ్రీనివాస్ మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం లభిస్తుందన్నారు. చలనచిత్ర నిర్మాణ సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామన్నారు. డిజిటల్ మార్పులకు అనుగుణంగా పరిశ్రమను తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా సినీ రంగంలో 10 ఏళ్లుగా సేవలందిస్తున్న ప్రముఖ కథానాయిక పాయల్ ముఖర్జీకి దశాబ్ది నటి పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నవరంగ్ థియేటర్ అధినేత వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్, నిర్మాత పూసల కిషోర్, ఛాంబర్ ఫౌండర్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు పూసల కిషోర్ అండి. తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈసీ మెంబర్ని కూడా నేను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ని ఇప్పుడు మరి 10 సంవత్సరాల తర్వాత, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నా కానీ ఈరోజు యాక్టివేట్ చేసి బాగా చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. కాదు ఏంటంటే అనివార్య కారణాల వల్ల 1 year నుంచి ఎఫ్డిసి చైర్మన్ కానీ అది కానీ వేయలేదు. ఇంకా అందుకనే ఇక్కడ యాక్టివేటివ్గా సినిమాలు తీయటం అవి జరగట్లా. బహుశా ఇక ఈ 2-3 monthsలో వేస్తున్నారని తెలిసింది. వేసిన తర్వాత సింగిల్ విండో పెడితే చిన్న సినిమాలే కాదు, పెద్ద సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరుగుతుంటాయి. జరుపుకున్నప్పుడు ఇక్కడ కూడా వర్క్ వస్తుంది అన్ని ఆటోమేటిక్గా. ఇప్పుడు పెద్దలు భూపాల్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇండస్ట్రీ పుట్టింది పెరిగింది విజయవాడ. అంటే ఉన్న వాళ్ళలో అత్యధికులు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, దర్శకులు కానీ నిర్మాతలు కానీ అందరూ. ఇప్పుడు 2 విడిపోవటం వల్ల తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏర్పడింది. అయినా కానీ దానికి ఇక్కడ జరిగే అన్నిటికీ ఎఫిలియేటెడ్గా కానీ అదిగా కానీ ఇక ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ మిగతా వాళ్ళందరూ చేసి డెవలప్ చేయడానికి బాగుంటుందని చెయ్యాలని ఆశిస్తూ ఈ దినదినాభివృద్ధి అవుతూ నెక్స్ట్ ఇక్కడ తీసేటటువంటి నిర్మాతలకి మిగతా వాళ్ళకి సహకారిగా ఉంటూ ఇక్కడ జరిగే షూటింగ్లకి సింగిల్ విండో పద్ధతి కానీ ప్రభుత్వం నుంచి రాయితీలు కానీ తేవటానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.